నమస్తే అండి. నేను మీ ఇమ్రాన్ ఖాన్. వెల్కమ్ టు భారత్ కార్స్ మదర్బల్ అండి. సో ఈ రోజు కూడా ఏమంటే ఈ రోజు క్రిస్మస్ సందర్భంగా నేను మధ్యాహ్నం కూడా ఒక శుభాకాంక్షలు అండి తెలపడం అయితే జరిగింది. సో ఇంకోసారి మరొక్కసారి కూడా మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. ఎందుకంటే క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ అని చెప్పలేను. క్రిస్మస్ ఒకటి అండి. క్రిస్మస్ శుభాకాంక్షలు అని చెప్తా. న్యూ ఇయర్ మనం అప్పుడు చెప్పుకుందాం. ఓకే. ఈ రోజు ఏమంటే అంటే నిన్న ఒక బండి పెట్టాను నేను. వోక్స్ వ్యాగన్ పోలో అంటే ఈ రోజు మార్నింగ్ అప్లోడ్ చేసిన అది కూడా. అది 2014 డీజిల్ వేరియంట్. హైలైన్ అన్నమాట. ఈ రోజు పెట్టబోయే బండి ఎందుకంటే అదేమో అంటే నిన్న ఒక వీడియోలో కూడా చెప్తే నేను వోక్స్ వ్యాగన్ అంటే మన క్రిస్టియన్ సోదరులు అంటే వాళ్ళే తీసుకుంటారు, చాలా వరకు వాళ్ళు ప్రిఫర్ చేసుకుంటారని చెప్పి క్రిస్మస్ సందర్భంగా మనకి ఈ రోజు కూడా అదే బండి రావడం అయితే జరిగింది. బండి పరంగా చూసుకుంటే 2017 అండి, 2017 మోడల్ పోలోనే అండి. మళ్ళీ పోలో అనేది రావడం అయితే జరిగింది మన దగ్గర. నిన్న బండి పెట్టాను, ఈ రోజు కూడా పెట్టిండే బండి 2014. ఎందుకంటే పొరపాటు పడారు ఏమన్నా అదే బండి అని చెప్పి. ఆ బండి అయితే కాదు, 2014 బండి నేను పెట్టడం అయితే జరిగింది. ఈ రోజు ఈ బండి చూసుకుంటే 2017 అండి. 2017 పెట్రోల్ బండి అండి. నిన్న పెట్టిండే బండి డీజిల్, ఈ బండి చూసుకుంటే పెట్రోల్ బండి. అది టీడీఐ ఇంజిన్ అయితే ఇది టీఎస్ఐ ఇంజిన్. అది 1.5 ఇంజిన్ అయితే ఇది 1.2 ఇంజిన్ అనమాట. ఎందుకంటే తేడా వస్తుంది, పెట్రోల్ బండి కాబట్టి మనకు ఇంజిన్ కొద్దిగా తేడా వస్తుంది, అంటే కొద్దిగా కెపాసిటీ తక్కువ ఉంటుంది కాబట్టి. కానీ పికప్ లో చూసుకుంటే డీజిల్ కంటే కూడా పెట్రోల్ చాలా వరకు పికప్ బాగుంటుంది. ఇంకా నంబర్ ఏమంటే ఇది కోఇన్సిడెన్స్ అయినా అనుకోండి, ఏమైనా అనుకోండి, కానీ నంబర్ పరంగా మాట్లాడుకుంటే రెండు పోలో అంటే రెడ్ వచ్చినాయి. బట్ నంబర్ కూడా రిజిస్ట్రేషన్ చూసుకుంటే ఒక్కసారి గమనించండి, AP03 అండి. ఎందుకంటే నిన్న పెట్టిండే బండి కూడా మదనపల్లి బండి AP03, ఈ రోజు పెట్టిండే బండి కూడా AP03 బండి అండి. ఎందుకంటే ఇది బహుశా నాకు తెలిసింది కోఇన్సిడెన్స్ అనుకోవాలా నాకు తెలిసింది. ఇంకా బండి పరంగా మాట్లాడుకుంటే బండి అయితే చెప్తాన్నా, షోరూమ్ బండి ఎట్లుంటుందో, మాక్సిమం షోరూమ్ బండి ఎట్లుంటుందో అట్లుందంటే అది మాక్సిమం షోరూమ్ బండే. ఎందుకంటే చాలా బాగుంది అండ్ చాలా క్వాలిటీ ఉంది. రీడింగ్ పరంగా మాట్లాడుకుంటే కూడా రీడింగ్ ఒకసారి చూద్దాం, ఎందుకంటే నేను కరెక్ట్ గమనించలేదు. 66 to 68 ఈ మధ్యలో ఉండాలా రీడింగ్ కూడా. ఒకసారి పక్కా షోరూమ్ ట్రాక్ ఉంది. ఇంకా మీరు ఇన్సూరెన్స్ విషయానికి వస్తే, ఇన్సూరెన్స్ ఇంకా దాదాపు 10 నెలల వరకు, సెప్టెంబర్ 30 తేదీ వరకు, నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ 30th వరకు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది. 4,70,000 ఐడి వ్యాల్యూకి అయితే ఇన్సూరెన్స్ ఉంది. టైర్ విషయానికి వస్తే టైర్లు వేసి ఒక 2000 కిలోమీటర్లు అయితే టైర్లు తిరిగింటారు. స్టెప్నీ విషయానికి వస్తే స్టెప్నీ వచ్చి సీల్డ్, వెనకాల అయితే ఇంతవరకు వాళ్ళు ప్యాడ్ అనేది ఎత్తలేదండి, స్టెప్నీ ప్యాడ్. ఒకసారి బండి చూద్దాం రండి. బండి చూసుకుంటే మీకు ఈవెన్ ఫ్రంట్ గ్లాస్ చూసుకోవచ్చు, ఫ్రంట్ గ్లాస్ కూడా మారిండలేదు. షోరూమ్ నుంచి వచ్చే స్టిక్కర్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. డాక్టర్ యూజ్ వెహికల్ అండి. మెయిన్ చెప్పాలంటే మనం బండి అయితే యాక్చువల్గా డాక్టర్ బండి. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రంట్ స్టిక్కర్ కూడా తీసిండలేదు అనమాట. ఏ ఒక్క పార్ట్ కూడా, ఏ ఒక్క గ్లాస్ కూడా మారిండలేదు. బండికి ఎక్కడ కానీ చిన్న టచ్అప్ కూడా కాలేదండి. పెయింట్ పరంగా మాట్లాడుకుంటే టచ్అప్ కూడా కాని బండి. ఒకసారి లోపల చూడండి. లోపల అయితే మీకు నాకు తెలిసింది ఈ ఇంటీరియర్ లో ఆల్మోస్ట్ మీకు ఇన్నర్ ఫీలింగ్ అంతా కొత్త షోరూమ్ బండి ఫీలింగే వస్తుంది అనమాట. లోపల ఒకసారి చూడండి మీరు కావాలంటే కూడా. చాలా నీట్గా ఉంది. ఇంటీరియర్ అయితే నాకు తెలిసింది బహుశా కొత్త బండి అనుకుంటారు ఎవరైనా. ఈ రూఫింగ్ చూడండి మీకు అర్థమవుతుంది. ఇంతవరకు రూఫింగ్ అయితే నాకు తెలిసింది వాష్ అయితే చేయలేదండి వాళ్ళు. రూఫింగ్ అయితే నాకు తెలిసింది 100% గా వాష్ అయితే చేయలేదు. అంటే ఆ మెయింటెనెన్స్ అట్లుంది బాగా. అంటే లోపల అయితే చాలా క్లారిటీగా ఉంది బండి అయితే కన. అంటే బహుశా అటు సైడ్ వచ్చి నేను రీడింగ్ అంతా చూపిస్తాను మీకు. ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి. బ్యాక్ సైడ్ కూడా రేర్ సీట్స్ కూడా చూడండి. లోపల సీట్లు కానీ ఎక్కడ ఏది చెదిరిం లేదు మీకు లోపల చూసుకుంటే. ఈవెన్ ఇక్కడ చూడొచ్చు, ఈ డోర్ మనం ఓపెన్ చేసేది ఇక్కడ చూసుకోండి, లాక్ కానీ ఎక్కడ కానీ పెయింట్ షేడ్ కూడా అవ్వలేదండి. ఇక్కడ చూసుకోవచ్చు క్లారిటీగా మీరు. బ్యాక్ సైడ్ ఒకసారి చూసుకుంటే మనము బ్యాక్ సైడ్ ఒకసారి నేను డిక్కీ ఓపెన్ చేసి చూపిస్తానండి. లోపల ఒకసారి చూద్దాం. మనం లోపల చూస్తే గన ఒకసారి ఈ సెక్షన్ చూడండి మీరు. అంటే మీకు అర్థమవుతుంది ఎంత క్లారిటీగా ఉంది బండి అనేది కూడా. ఒకసారి లోపల కూడా డిక్కీ అంటే ఈ స్టెప్ని చూడండి. స్టెప్ని ఇంతవరకు తీయలేదు. అంటే ఆ రీడింగ్ నాకు తెలిసింది వాళ్ళు ఏం తీస్తారండి. లోపల చాలా నీట్గా ఉందండి. ఇంకా క్లీన్ గా ఒకసారి చూడండి. ఎందుకంటే మంచి బండి అండి. నిన్న పెట్టినా నేను ఆ బండి కంటే కూడా చాలా బాగుంది ఇది. ఇది ఆల్మోస్ట్ నాకు తెలిసింది షోరూమ్ బండి అనుకుంటారు ఎవరైనా తీసుకొని పోయినా కూడా. అంటే ఎవరైనా తీసుకుంటే కూడా బహుశా షోరూమ్ బండి అని చెప్పుకోవచ్చు. మీరే ఫస్ట్ ఓనర్ అని చెప్పుకోండి. అంటే అంత బాగుంటుంది. నేను అంత నమ్మకంగా చెప్తా, అంటే బండి కూడా అట్లే ఉంటుంది. ఇంకో విషయం అండి ఏమంటే కీ గురించి చెప్పాలి కదా. కీ అదే పనిగా తీసుకొని వచ్చిన కీ డబల్ కీస్ ఉన్నాయి. ఈ కీ చూసుకుంటే మీరు చూస్తూ ఉండొచ్చు. ఈ కీ అయితే ఇంతవరకు వాడిలేదండి. ఇక్కడ చూసుకోవచ్చు అంటే షోరూమ్ స్టిక్కర్స్ అన్ని. అంటే ఈ కీ అయితే వాడినారు వాళ్ళు. ఈ కీ చూసుకోండి. ఈ కీ అయితే ప్రస్తుతానికి ఇంకా వాడినలేదు. అండ్ ఓపెన్ కూడా చూడండి, ఓపెన్ కూడా చేయలేదు అనమాట. కీ ఇంతవరకు ప్రస్తుతానికి వాడినలేదండి ఇది. ఒకసారి బండి కూడా ఆన్ చేసి చూపిస్తా. 66,000 అండి. 66,000 తిరిగింది బండి. రీడింగ్ అయితే కన్నా 66,000 తిరిగింది. ఒకసారి చూసుకోవచ్చు మీరు.
66,000 అయితే రీడింగ్ ఉంది. పక్కా ట్రాక్ మీకు లేకపోతే బండి అయితే అస్సలు తీసుకోవద్దండి. పక్కా ట్రాక్ ఉంది. షోరూమ్ ట్రాక్ పక్కా 100% గా ఉంది. నేను పక్కా ట్రాక్ అంటే పక్కా ఉంటుందని చెప్పి మీకు కూడా తెలుసు అనమాట. ఇంకా లోపల ఈ స్టీరింగ్ చూడండి, ఒక్కసారి స్టీరింగ్ చూడండి, మీకు అర్థమవుతుంది. అంటే ఇవి చూడండి, మోడ్స్, ఈ బటన్స్ కానీ, అంటే స్టీరింగ్ చూడండి, ఈ ఎంబ్లం చూడండి ఒకసారి ఎంత క్లారిటీగా ఉందో ఒకసారి చూడంండి. 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి. ఇంకా ప్లేయర్ విషయానికి వస్తే నిన్న పెట్టిన దానికి ప్లేయర్ వేరేది వస్తుంది, దీనికైతే వేరేగా ఉందండి. ఎందుకంటే 2017లో అంటే అప్పుడు ప్లేయర్ చేంజ్ చేసినాడు అనమాట, 2016 నుంచి. ఇంకా మళ్ళీ మీకు చూసుకుంటే గేర్ బాక్స్ చూసుకుంటే ఇక్కడ చూడండి, కామన్ గా అన్ని సేమ్ ఉంటాయి అనమాట పోలో అన్ని. సీట్స్ కూడా చూసినారు కదా, అప్పుడే సీట్స్ అనేది చూపించాము. ఇంటీరియర్ చూడండి ఒక్కసారి మీరు, ఇంటీరియర్ ఎంత బాగుందంటే చాలా నీట్గా ఉందండి ఇంటీరియర్ అయితే కన్నా. ఇంకా కీస్ అయితే ఇవి డబుల్ కీస్ అండి. డబుల్ కీస్ ఆల్రెడీ చూపించిన మీకు. కీ చూడండి ఒకసారి, కీ అయితే ఇంతవరకు యూజ్ చేయలే బహుశా వాళ్ళు. డాక్టర్ వెహికల్ కాబట్టి వాళ్ళ మెయింటెనెన్స్ కూడా బాగుందండి. ఒకసారి మనము డిక్కీ కూడా, డిక్కీ అంటారా, బ్యానెట్ కూడా ఓపెన్ చేద్దామండి. ఒకసారి చూపిస్తాను బ్యానెట్ ఓపెన్ చేసి. ఇంకా లోపల చూసుకోవచ్చు, పెట్రోల్ ఇంజిన్ కాబట్టి 1.2 ఇంజిన్. లోపల కూడా ఎక్కడ కానీ చూసుకోవచ్చు, చాలా క్లారిటీగా ఉంటుంది. లోపల అంతా చాలా నీట్గా ఉంది. ఈవెన్ మీకు దానికి ఉండే, అంటే ఇక్కడ ఉండే స్టిక్కర్స్ కానీ చూసుకోవచ్చు, ఇక్కడ ఉండే స్టిక్కర్స్ ఏవి ఊడినలేదన్నమాట బండికి ప్రస్తుతానికి. ఇక్కడ చూసుకోవచ్చు, ట్యాగ్లు అన్ని అట్లే ఉంటాయండి బండికి సంబంధించిన ట్యాగ్లు కూడా. బ్యాటరీ అండి, బ్యాటరీ గురించి మాట్లాడుకోవాలా. బ్యాటరీ కూడా కొత్తదండి, బ్యాటరీ కొత్తది వేసినారనమాట. ఏసీ దాదాపు నాకు తెలిసి ఒక 2 months ఉంటుంది, 2 months నుండి 3 months ఉంటుంది. దానికి కూడా వారంటీ ఉంటుంది. ఎక్సైడ్ బ్యాటరీకి ఎప్పుడు కూడా 48 months వారంటీ ఉంటుంది. ఆ వారంటీ కూడా బండిలో ఉంది. ఇంకా ఇన్సూరెన్స్ విషయానికి వస్తే, ఇన్సూరెన్స్ కూడా నెక్స్ట్ ఇయర్ September 30 వరకు ఉంటుందండి. మనకు ఆర్సీ కూడా, ఎందుకంటే ఫస్ట్ ఓనర్ మన డాక్టర్ అండి, ఫస్ట్ ఓనర్ చూసుకుంటే డాక్టర్ గారి బండి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మన డీలర్ అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. వాళ్ళైతే తంబు అయితే వేసుకోవడం అయితే జరిగిందండి. ఎందుకంటే వాళ్ళు కొంతమంది ఏమంటే అఫీషియల్స్ ఉంటారు కదా, కొంతమంది ఒప్పుకోరు, బండి తీసుకుంటానే వాళ్ళు తంబు వేసుకోండి అని చెప్పి ఫోర్ చేస్తారు. అందువల్ల మన వాళ్ళు అయితే తంబు వేసుకోవడం అయితే జరిగింది. ప్రస్తుతానికి అయితే వాళ్ళ పేరు మీద ఉంది, అంటే వాళ్ళ పేరు మీద మారింది ఖచ్చితంగా. వాళ్ళు ఏం తీసుకొని అయితే బండి అయితే వాడడం అయితే లేదు. అంటే అంటే ప్రస్తుతానికి మనకు 66,000 చేంజ్ అనేది మొత్తం డాక్టర్ చేతిలోనే నడిచిందండి బండి అయితే కదా. ఎందుకంటే అందుకే అంత క్లారిటీగా ఉంది బండి. నేను 100% చెప్తా, మీకు ఎవరైనా కావాలంటే దయచేసి నాకు కాల్ చేసుకొని, మెసేజ్ చేసుకోండి, అడ్వాన్స్ అయినా చేసుకోండి. అంటే మంచి మంచి బండ్లు నేను అడ్వాన్స్ చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటా. కొన్ని బండ్లకి అయితే మీరు వచ్చి చూసుకోండి అని చెప్తా. ఈ బండికి మీరు వచ్చి దయచేసి అడ్వాన్స్ అయినా చేసుకోండి, లేదా లైవ్కి వచ్చి మాట్లాడి తీసుకుంటానంటే కూడా తీసుకోండి. టైర్స్ విషయానికి వస్తే టైర్స్ కూడా చెప్తే కదా, ఏసి ఒక 1000 కిలోమీటర్లు తిప్పింటారు అంతే అండి. మిగతా మీకు ఎటువంటి దీంట్లో నాకు తెలిసింది మాక్సిమం పని అంటే ఒక చిన్న పని ఉంది. ఏమంటే చెప్పండి, ఈ క్యాప్ అండి, ఇక్కడ చూసుకోవచ్చు. ఈ బంపర్ ఉండే క్యాప్ ఒకటి మీరు ఎక్స్ట్రాగా, అంటే ఇది పోయిందనమాట. ఈ ఒక్క క్యాప్ ఎక్కడన్నా తెచ్చుకొని అది ఒకటి వేసుకోవాలి. అది తప్పనించి మీకు ఎటువంటి పని లేని బండి. మీరు ఎవరైనా కావాలంటే దయచేసి మాకు మా 3 నెంబర్లు కూడా కాంటాక్ట్ చేసుకోండి. స్క్రోలింగ్లో ఎప్పుడు మా 3 నెంబర్లు అనేది ఇస్తుంటాను ఎప్పుడు, ప్రతిసారి కూడా ఆ 3 నెంబర్లు కూడా కాంటాక్ట్ చేసుకోండి దయచేసి. అండ్ మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. ఈ 3 మాటలు నేను ప్రతిసారి కూడా చెప్తాను. ఎందుకంటే మంచి మంచి బండ్లు మీ బహుశా మీరు తీసుకుని ఉండొచ్చు. మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా బండి కావాలంటే దయచేసి వాళ్ళు కూడా మీరు కావాలంటే ఫార్వర్డ్ చేసుకోండి. ఎందుకంటే Volkswagen Polo అనేది చాలా మంది లైక్ చేస్తారు. అండ్ చాలా మంది Volkswagen Polo కోసం సెర్చ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళ కోసం నేను చెప్తాను, మంచి బండి మిస్ అవుతారు. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నా కెమెరామన్ మాలిక్తో నేను ఇమ్రాన్ ఖాన్. జై హింద్.